నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇవాళైతే నేను నెల్లూరు వెళ్తున్నాను. చిన్న పనుంది. అలాగే అమ్మమ్మ దగ్గరికెళ్ళాలనింది. అందుకని నేను, తమ్ముడు, అమ్మ నెల్లూరు బయలుదేరాము. ఇక్కడ మీకేం చూపిస్తున్నానంటే, మా ముందు బైక్ వెళ్తుంది కదా! ఆ బైక్ మీద అతను ఇయర్ ఫోన్స్ పెట్టున్నాడు. ఆ బైక్‌లో చిన్న పిల్లాడు కూడా ఒకడున్నట్టున్నాడు. అంటే 7, 8 ఇయర్స్ పిల్లాడు. ఈ అబ్బాయి అయితే బైక్‌లో ఇయర్ ఫోన్స్ పెట్టి డాన్స్ ఏస్తున్నాడండి బైక్ మీద వెనక. బైక్ కూడా చాలా ఫాస్ట్‌గానే వెళ్తుంది. అది కరెక్ట్ కాదు గదా! అది హైవే రోడ్ అయిపోయి ఎదురుగా వెహికల్స్ వస్తుంటాయి. అబ్బాయి అలా డాన్స్ ఏస్తూ వెళ్ళడం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. ఎప్పుడైనా సేఫ్ జర్నీయే సేఫు. జాగ్రత్తగా వెళ్తే అందరికీ మంచిదే కదా! ఇంకొకసారి అట్లా అయితే ఎవరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది వచ్చేసి మాకు అటు ఇటు నెల్లూరు దగ్గరలో రొయ్యల గుంటలు, చేపల గుంటలు ఉంటాయి. ఫ్రెష్‌గా చేపలు దొరుకుతాయని చెప్పాను కదా! ఇట్లా రోడ్ సైడ్ పెట్టేసి మనకి అమ్ముతుంటారు. వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. మంచిగా ఉంటాయి. ఫ్రెష్ ఐటెమ్ దొరుకుతుంది. రొయ్యలు కానీ, చేపలు కానీ. ఇది మేము నెల్లూరు వెళ్ళే దారి. మాకు గట్టిగా వెహికల్ అయితే 1.5 అవర్ అలా వెళ్ళిపోతాము. బస్ అయితే 2.5 అవర్ పడుతుంది. దగ్గరికి వచ్చేసామండి. ఎండ అయితే బాగా ఉంది. ఇక్కడ ఒక టోల్ గేట్ తగులుతుంది. ఇది బుచ్చిరెడ్డిపాళెం అంటాము. ఈ టోల్ గేట్ దాటితే బుచ్చి. అది కొంచెం అమ్మకి హాస్పిటల్ పని ఉంటే అమ్మని తీసుకెళ్ళాము. ఇంకా ఎలాగో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతుందని నేను, తమ్ముడు, అమ్మ ముగ్గురం ఈరోజు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము. టోల్ గేట్ దాటుకుంటే వెళ్ళిపోతాము. పిల్లాడు అలా బైక్లో వెళ్ళడం అనేది నాకు నచ్చలేదు. నేను కొంచెం ఆ బైక్ కన్నా వెహికల్లో ముందు ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆపి చెప్పుండేదాన్ని. ఇది కరెక్ట్ కాదు, మా బాబు చిన్నగా వెళ్ళని. ఎందుకో అలా వెళ్తే కొంచెం భయం అనిపించింది. అలా డ్యాన్స్ వేస్తూ వెళ్ళడం ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా మంచిది కాదు కదా! కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడంతా పొలాలు వెంచర్స్ వేస్తున్నారు ఎక్కువ. ల్యాండ్లు అంతా దున్ని పెట్టేసి ఉంటారు. కొన్ని చోట్ల వెంచర్లు వేస్తున్నారు. బాగా అపార్ట్మెంట్స్ అవన్నీ పడుతున్నాయి కదా! ఎక్కడ పట్టినా ఫ్లాట్స్ అవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. చుట్టూ ఏరియా మాకు బాగానే ఉంటుందండి. ఈ నెల్లూరు చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఊర్లు అవి మంచిగానే ఉంటాయి. బాగా ఇది బుచ్చి కదా! ఈ బుచ్చిలో అయితే మాకు వెహికల్స్ దగ్గరికి, బస్సుల దగ్గరికి అరటిపళ్ళు, మల్లెపూలు, కనకాంబరాలు ఇట్లా కట్టేసినవి బుట్టల్లో పెట్టుకొని పెద్ద ముసలావిడ వాళ్ళంతా తీసుకొస్తుంటారు. ఇప్పుడైతే పర్లేదు కానీ మంచి ఎండల్లో అయితే చాలా పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఆ పూలన్నీ అయిపోయిందాక ఎండలో ఉంటారు కదా అని. మాకు ఇక్కడ అరటిపళ్ళు అవి బాగా దొరుకుతాయి బుచ్చిలో. ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా కావాలన్నా ఈ ఏరియా నుంచి కూడా తెచ్చుకుంటుంటాము మా సైడ్ వాళ్ళమి. అదిగోండి అట్లా గంపల్లో పెట్టేసి బండ్ల దగ్గరికి తెచ్చి ఇస్తారు. ఎండ అయితే పాపం అది అవన్నీ అయిపోయిందాక అంతే ఉంటారు కదా నిలబడి అనిపిస్తుంది. ఇది జొన్నవాడ రోడ్ అండి. మేము హాస్పిటల్కి కదా వెళ్తున్నాము. ఈ రూట్ వెళ్తే దగ్గర అనేసి ఇటు జొన్న రూట్ తిప్పాడు. ఇంకేంటండి సంగతులు? ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా రోజులు అయింది కదా. ఏం లేదు, కొంచెం జర్నీ ఉండింది, అందువల్ల పెట్టలేకపోయాను. ఇవంతా దున్నున్నారు వరి నాటడానికి పొలం అంతా. చుట్టూ సైడ్లు ఇవి. ఇది తాటితోపు. అటు ఇటు తాటి చెట్లు బాగున్నాయి కదా. క్లైమేట్ అయితే కొంచెం పర్లేదు, మరి అంత ఎండగా ఏం లేదు కానీ బాగానే ఉండింది. జొన్నవాడ అంటే కామాక్షమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలాసార్లు నేను కూడా వెళ్ళాను. ఇటు నరసింహకొండ అట్లా కామాక్షమ్మ టెంపుల్ అయితే ఫేమస్. ఇదిగో ఇటు నుంచి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆర్చ్. ఈ ఆర్చ్లోంచి వెళ్తే జొన్నవాడ కామాక్షమ్మ అంటాము. గుడి అది బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు అవి చేస్తుంటారు. దాటితే పెన్నా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. ఇదంతా పెన్నా. ఇప్పుడు ఎండలు కదా, అంతగా వాటర్ ఏం లేవు. బ్యారేజ్ దగ్గర అయితే ఏమన్నా కొంచెం ఉంటాయేమో కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి ఎండలకి. ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే అటు మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే నరసింహకొండ. నరసింహకొండ
చాలా దగ్గరండి ఇటు బుచ్చిలో నుంచి నెల్లూరు. తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. మనకి ట్రాఫిక్ అంతా కూడా ఏమి ఉండదు, ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి శ్రీవారి విల్లాస్, ఇండివిజువల్ డూప్లెక్స్ హౌస్. చాలా బాగున్నాయండి చూడటానికి. మరి లోపలైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే చాలా రిచ్గా బాగున్నాయి చూసేదానికి. అది బయట కొటేషన్ వచ్చేసి శ్రీవారి విల్లాస్ అని పెట్టున్నారు. మరి బాగున్నాయి. అయితే హాస్పిటల్ పని అంతా చూసేసుకున్న తర్వాత తమ్ముడు డాబాకి తీసుకొచ్చాడు. ఇక్కడ డాబాకి వచ్చేసి అమ్మ, నేను, వాడు ముగ్గురం వచ్చి భోజనం అయితే ఏంటి చేయలేదు కానీ టిఫిన్ చేసాము. ఏదో పుల్కాలు, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ ఏదో చెప్పాడు, అవి తీసుకొని తినేసాము. పర్లేదు, డాబా అయితే అంత ఎక్స్పెన్సివ్గా ఏం లేదు కానీ బాగానే ఉంది. ఫుడ్ కూడా ఓకే, బాగానే ఉంది అనిపించింది. అంత స్పేషియస్గా అట్లా ఉంది. లోపలికి వెళ్ళి తినేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు, ఎట్లయినా డాబాలు రెస్టారెంట్లు అంటే టైం పడుతుంది కదా, కాసేపు ముగ్గురం ముచ్చట్లాడుకొని అలా తినేసి, అది గళ్ళ షర్ట్ అబ్బాయి మా తమ్ముడు. అటు నుంచి లోపలికి వెళ్ళి తిని మళ్ళీ హాస్పిటల్ పని చూసుకొని సాయంకాలం అయిందండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. మా అమ్మమ్మ అయితే ఎదురు చూస్తూ ఉండింది మేము వచ్చేసరికి. ఇక్కడ నేను హాయ్ చెప్తున్నాను కదా మీకు. వాడు అడుగుతున్నాడు ఏం కావాలి ఏంటని, ఏదో ఆర్డర్ చెప్తున్నాడు. ఏదో వాడు ఆర్డర్ చెప్పాడు, అది వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అలాగే తినేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. అమ్మకి ఎంఆర్ఐ చెప్పారు, అది ఎంఆర్ఐ టైం ఉంది కదా అనేసి ఈలోపు మేము ఇట్లా భోజనానికి వచ్చాము. ఈ మధ్యాహ్నం భోజనం అంటే ఏం వద్దనేసరికి టిఫిన్ చెప్పాడు వాడు, పుల్కా. అది అదిగోండి. హోటల్ అపీరియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అది వచ్చేసరికి వెయిట్ చేయాలి ఇంకా మనం. ప్రస్తుతానికైతే ప్లేట్లు తెచ్చిచ్చాడు అతను. చాలా టైం తీసుకుంటారండి ఎందుకో ఈ రెస్టారెంట్లో వాళ్ళు సర్వింగ్కి మాత్రం. ఇది పుల్కా అంట, ఇది పన్నీర్ కర్రీ. బాగానే ఉంది. టైం దాటిన తర్వాత తినాలంటే తినబుద్ధి కాదు. ఏదో ఇంకా అలా తినేసి, మా ఉప్పర్ మీటింగ్ ఇది, మాట్లాడుతూనే ఉంటానండి నేను కూడా. మా అమ్మకి ఏదో చెప్తున్నా ఇక్కడ నేను. మా తమ్ముడు నవ్వుతున్నాడు. మా పిల్లలు కూడా నన్ను ఎగతాళి చేస్తారు, మాట్లాడుతూనే ఉంటావా నువ్వని. ఇలా అంతా తినేసిన తర్వాత మళ్ళీ ఏదో చికెన్ చెప్పాడు. అస్సలు నచ్చలేదు నాకు ఈ చికెన్ అయితే. వదిలేస్తే ఇంక మా అమ్మ తిడుతుందని తినేసాను. అదే చెప్తున్నాడు, వేస్ట్గా ఆర్డర్ పెట్టి ఎందుకు వదిలేశారని అరుస్తుందని తినేసాము. మొత్తానికి తినేసి ఇలా బయలుదేరాము. అంతా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పార్కింగ్లోంచి కార్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడంతా పర్సనల్స్ కూర్చుంటారేమో, హట్స్ లాగా వేస్తున్నారు కదా, ఎవరైనా ఫ్యామిలీ అలా వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు వీడు బయటికి. ఈ ఎండలకి ఎన్ని నీళ్ళు తాగినట్లే అనిపించట్లేదు. మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరాము. మాకు నెల్లూరులో ఏంటంటే రోడ్ సైడు చాలా పెట్టి అమ్ముతుంటారండి ప్రతి ఒక్కటిను. మొక్కలు కానీ, పండ్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు. ఇక్కడ మాకు బట్టలు అవి కూడా ఫేమస్సేనండి నెల్లూరులో. ఇవన్నీ షోరూమ్స్. సిఎంఆర్ జ్యువెలరీ ఇది, ఇంకా వరమహాలక్ష్మి సిల్క్స్. బట్టలు అవి బాగుంటాయి. ఇది వరమహాలక్ష్మి. పర్లేదు, అన్నీ దొరుకుతాయండి మాకు. నెల్లూరు టౌన్ బాగుంటుంది. ఇది హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత చిన్న బజార్ వచ్చాము. కొంచెం బట్టల పని ఉండింది. ఇట్లా బండ్ల మీద పెట్టి ప్రతి ఒక్కటి మనకి వంటగదికి సంబంధించినవి అన్నీ పెట్టేసి ఉంటారు, అట్లాగా అమ్ముతూ ఉంటారు. మాకు ఈ చిన్న బజార్ అంటే ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. పెళ్ళిళ్ళు అంటే
చిన్న బజార్ రాకుండానే ఉండము మా సైడ్ వాళ్ళమైతే. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. బట్టలు, జ్యువెలరీ, సిల్వర్ అట్లాగా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. మెహందీ పెట్టేవాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెట్టించుకోవచ్చు. అది కూడా నెల్లూరు టౌన్ వరకు అయితే ఇంటికి కూడా వచ్చి పెడతారంట. బాగుంటుంది, కానీ ఓపిక కావాలి తిరగాలంటే. చిన్న చిన్నగా ఉంటాయి సందులు కదా, నడుచుకుంటూనే వెళ్ళాలి. వెహికల్స్ అవి కష్టం, కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడైతే. ఇక్కడ కొంచెంగా బట్టల పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఇప్పటికే మా అమ్మమ్మ వెయిటింగ్. 4-5 సార్లు ఫోన్ చేసింది, ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని. ఇంకా అప్పటికే 5:30 అయిపోయింది, పొద్దే పోయింది. ఇది 6 లైన్ హైవే, అందుకని ఇట్లా బ్రిడ్జిలు వేశారు. ఈ బ్రిడ్జిలో నుంచి వెళ్ళిపోవాలి అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇట్లా లోపలికి తిరిగితే ఇది స్టార్టింగ్లో పోలేరమ్మ గుడి ఉంటుంది. చాలా బాగుంటుందండి గుడి. ఇప్పుడు వీడియోస్ తీసుకుంటానంటే సరే రిటర్న్లో తీసుకుందామని అన్నారు. అప్పటికే పొద్దుపోయింది. గుడి అయితే చాలా బాగుంటుంది. పోలేరమ్మ గుడి, వినాయకుడి గుడి. బయట ఆంజనేయుల స్వామి విగ్రహం పెట్టుంటారు. మా బాబాయ్ అయితే వెయిట్ చేస్తున్నాడు మా కోసం. వచ్చేసాం చిన్నగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈ కనపడే బిల్డింగ్ అమ్మమ్మ వాళ్ళదే. బాబాయ్ బయట కూర్చొని ఉన్నాడు. మా బాబాయ్ ఈవినింగ్ టైం కదా, అట్లా బయట కూర్చొని ఉన్నారు. మా మరదలు చిన్నగా ఇంటి చుట్టూ మొక్కలు వేసినట్టుంది. వెళ్ళేవాడు మా మేనల్లుడు అండి. మా తమ్ముడికి ట్విన్స్ ఇద్దరు, పాప బాబు. భలే ముద్దుగా ఉంటారు పిల్లలైతే. కొత్త అనేది ఉండదండి వాళ్ళకి, కొత్త పాత అట్లేం లేదు, కలిసిపోతారు అందరితో. అసలు నేను వెళ్ళేసరికే జామకాయలు కోయాలంట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు. అసలు కర్ర తీసుకొచ్చి కొడుతున్నాడు, జామకాయలు కోయాలి అత్తకని. భలే ముద్దుగా అనిపించాడు. వంగ చెట్లు అవి ఇవి వేసుండింది పిన్నమ్మ అయితే. కాయలు కూడా జామకాయలు లోపల వైట్గా బాగుంటాయి. చెట్టు నిండా కాయలే. తమ్మ చెట్టు కూడా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే కాయలు లేవు. ఇటు వచ్చేసి మిరప చెట్లు, వంగ చెట్లు. ఇది వచ్చేసి కిచెన్ నిమ్మంట. స్పేస్ ఎక్కువే ఉంటుందండి. పిల్లలు కూడా తిరగడానికి ఫ్రీగా బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఎక్కువే ఉంటుంది. మామిడి చెట్టు ఉందండి. మామిడి చెట్టుకు మామిడికాయలు ఉన్నాయి. మా తమ్ముడు అలా జామ చెట్టును ఊపుతుంటే పడుతున్నాయి కాయలు. ఇది రామఫలం చెట్టు. ఇది రామఫలం పిండి బాగా కాసాయంటే ఇది కూడా కాయలు. మా మరదలు చెప్తుంది బాగా వచ్చాయి వదిన ఈ మధ్య అని. ఇది ఇంకొక మామిడి చెట్టు. అందరు పిల్లలందరూ ఇదిగోండి. మా అమ్మమ్మ, మా పిన్ని గారు అబ్బాయి, వాడి పిల్లలు వీళ్ళిద్దరూ ట్విన్స్ వీళ్ళు. మా అమ్మమ్మ మా కోసం మామిడికాయలు కొట్టమని చెప్తుంది. పైన ఉన్నాయి అందట్లేదు. మా పిన్నమ్మ ఊరగాయ పెట్టిందంట, నాకు కొంచెం టేస్ట్ చూడమని ఇచ్చింది. మా అమ్మగారు ఆవిడ. మా అమ్మ దగ్గర కూర్చొని పిల్లలిద్దరు మాటలు చెప్తున్నారు, నాని నాని అంటూ. భలే ముద్దుగా ఉంటారు పిల్లలైతే. ఇంకా కాసేపు పిల్లలతో గడపాలి అనిపించింది. ఇంకా పొద్దుపోయేసరికి వచ్చేసాము. ఏదో చెప్తున్నాడు వాడు. మా అమ్మకు మాటలు చెప్తున్నారు వాళ్ళిద్దరు అటు ఇటు కూర్చొని బాగా. ఇది పాప ఇషిక, ఇషాంక్ వాళ్ళ పేర్లు. ఇది బిల్డింగ్ అండి. హోమ్ టూర్ ఏం చేయట్లేదు, ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇల్లంతా పెద్దగా బాగానే ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఎంతమంది వచ్చినా ఉండొచ్చు. ఇంట్లోనే ఇవి మామిడి చెట్లు, జామ చెట్లు అవన్నీ. మా అన్నయ్య కూడా ఉన్నాడండి. నిన్న మేము వెళ్ళినప్పుడు అన్నయ్య వదిన లేరు, ఊరికి వెళ్ళి ఉన్నారు. ఈసారి ఎప్పుడన్నా అన్నయ్యని వదిన్ని కూడా చూపిస్తాను. పిన్నమ్మ వాళ్ళ పిల్లలు. ఈ ఎండలకి బాగా చెట్లు ఇదైపోయాయంట, ఏం వేయలేదు అని చెప్పింది మా మరదలు. ఇంకా వర్షాలు ఏమైనా స్టార్ట్ అయితే వేయాలి అని అనింది. అలా కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకొని అందరం ఎంజాయ్ చేసి, అప్పటికి తృప్తి లేదు మా అమ్మమ్మకి. కాసేపు మేము ఉన్నా ఇంకా ఉండమనే. మా అమ్మనైతే బాగా మిస్ అవుతారు వాళ్ళు. అన్నీ చూపిస్తున్నాడండి మా అల్లుడైతే, సైకిలు, బండి, అది ఇది అని. ఏంటో మా అమ్మమ్మ తిరుగుతూ ఉంది అటు ఇటు.
కూర్చున్నాం కదా. తను మా మరదలండి, తను మా తమ్ముడు, మా పిన్నమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ, మా అమ్మ, మా పిన్నమ్మ వాళ్ళకి హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా వచ్చండి. బుట్టలు అవి అల్లుతారు వాళ్ళు. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోలేరమ్మ తల్లి, చాలా ఫేమస్ అండి అమ్మవారు, చాలా సత్యం గల అమ్మవారు. గుడి కూడా చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, అప్పటికే నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా చీకట్లోనే అలా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. అమ్మ కరుణ మాతో పాటు మీ అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మని మీకు కూడా చూపిస్తున్నాను. చాలా ఫేమస్ అండి అమ్మవారి విగ్రహం అయితే, ఎంత కళగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఇంకొక సైడ్ వినాయకుడు గుడి ఉంటుంది, బాగుంటుంది గుడి అయితే చాలా పెద్దగా. ఇదిగోండి మా పిన్నమ్మ బుట్ట అల్లుతుందంట మా మరదల కోసం, అదే చెప్తుంది. చాలా ఓపిక అండి మా మరదలకు కూడా. ఇటు చిన్న పిల్లలు ఇద్దరిని, ట్విన్స్ని, అటు పెద్దవాళ్ళని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే చెప్తుంది నాకు, పిల్లలు ఇద్దరిని ఒకరిని తీసుకెళ్ళు, మీ కోడలు మీ అల్లుడు అల్లరి చేస్తున్నారని చెప్తుంది. వాళ్ళ అమ్మని వదిలిపెట్టి రారండి వాళ్ళు, చిన్నపిల్లలు కదా. అలా బుట్టలు మా ఇంట్లో కూడా మా అమ్మ చాలా చేసిందండి. మా పిన్నమ్మ నాకు కూడా అల్లిచ్చింది. ఈసారి ఇంకో వీడియోలో మీకు అలా క్రాఫ్ట్